ఇప్పుడు మ్యాథ్స్ ఆప్షనల్‌గా తీసుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకంటే కమింగ్ మనకి మెయిన్స్ ఒకటి రాబోతోంది. సో, మెయిన్స్‌ని దృష్టిలో పెట్టుకొని యాస్పిరెంట్స్ అందరికి మీరేం చెప్తారు? మ్యాథ్స్ అయితే ఇట్స్ కంప్లీట్ బైనరీ అండి. అంటే మనకి స్కోర్ మనం బాగా చేస్తే వస్తది స్కోరు. కాకపోతే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి స్కోర్ పోవడానికి కూడా. అంటే మనం చేసే మిస్టేక్స్ ఉంటాయి కదా! దాని మీద కూడా చాలా పోతాయి. అండ్ లెంతీ సబ్జెక్ట్. సో, జస్ట్ ఒక ఇంట్రెస్ట్ అంటే చాలామంది ఏం చెప్తారంటే నాకు మ్యాథ్స్ ఇంట్రెస్ట్ అంటారు. కంప్లీట్‌లీ అగ్రీ. అంటే ఇంట్రెస్ట్ డెఫినెట్‌లీ ఉండాలి. బట్ ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మనము మ్యాథ్స్‌కి సగం టైం కన్నా ఎక్కువ పోతుంది కంప్లీట్ ప్రిపరేషన్‌లో. సో, ఎక్కడో చోట జీఎస్ కాంప్రమైజ్ అవుతుంది. పర్లేదు నేను జీఎస్ అంటే అంత టైం స్పెండ్ చేసి కూడా చేయగలను అనుకుంటే రావాలండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నా వచ్చిన తర్వాత చాలా సఫిషియంట్ టైం పెట్టాక దే వాంట్ టు చేంజ్ ద ఆప్షనల్. అవును. అవును. దట్స్ నాట్ ఎ రైట్ డెసిషన్. దానికన్నా బెటర్ ఇదే బెటర్. అంటే ఒకసారి తీసుకునే ముందే థాట్ తీసుకోవాలి. తీసుకొని ఒకప్పుడు మ్యాథ్స్‌కి సోర్సెస్ లేవండి. ఇప్పుడు మంచి సోర్సెస్ ఉన్నాయి. అంటే సోర్సెస్ ఏమేమి బుక్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి నితిన్ సార్ ఉన్నారు. ఆయన ఆల్ ఇండియా ర్యాంక్ 8 వచ్చింది. ఆయన పెట్టారనమాట, గూగుల్‌లో ఉంది. సో, ఏమేమి బుక్స్ మ్యాథ్స్‌కి ఫాలో అవ్వాలని. అందరూ ఆల్మోస్ట్ అదే ఫాలో అవుతారు. ఓకే. ఇంకా మార్కెట్‌లో బుక్స్ కూడా ఉన్నాయి. కృష్ణ సిరీస్ బుక్స్ ఇవన్నీ. ఇంకా తర్వాత టెస్ట్ సిరీస్. ఒకప్పుడు ఓన్లీ ఐఎంఎస్ ఒకటే ఉండింది టెస్ట్ సిరీస్. ఇప్పుడు మార్కెట్‌లో మంచి టెస్ట్ సిరీస్ కూడా వచ్చాయి.